कनेक्ट हो गया। సైడ్ వన్ श्री महोदय टोटल 5 एयर कंप्यूटर्स डिमोबिलाइजेशन पेपर ऑर्गेनाइजेशन के लिए आना है। మోహన్ స్లోగా వచ్చేస్తారు. బా పెట్టదా
జనవరి 28 2026 అండి. ఈరోజు మనం ఇక్కడ యాన్యువల్ డిమొబిలైజేషన్ కోసం మన నెల్లూరు జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో మన మీడియా మిత్రులందరితో ద్వారా మన ప్రజలకు సందేశం ఇస్తున్నాము. మనం జిల్లా పోలీస్ ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి వాళ్ళ విధులు సక్రమంగా సంవత్సరం పొడవునా విధులు డిస్కస్ చేయడానికి అనేసి వాళ్ళకి ఈరోజు ఈ 15 రోజులుగా యాక్చువల్లీ యాన్యువల్ డిమొబిలైజేషన్ జరుగుతూ వచ్చింది. ఇందులో మోర్ దాన్ 500 పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మన జిల్లా వ్యాప్తంగా. వారందరికీ అన్నిట్లోనూ మార్చ్ పాస్, డ్రిల్, పరేడ్ అండ్ ఫైరింగ్ వీటన్నిటిలోనూ ప్రాక్టీస్ జరిగింది అన్ని రకాలుగా. అండ్ వెపన్ హ్యాండ్లింగ్ మళ్ళీ రివైజ్ చేయటము, వాళ్ళకి శిక్షణలో ఉండే ప్రతి కార్యక్రమము మళ్ళీ రివిజన్ జరిగింది. అలానే రెగ్యులర్గా మనం చేసే వృత్తులన్నీ ఒకసారి రివైజ్ చేయటము, వాళ్ళ మానసికంగా శారీరకంగా ఎప్పుడూ ఫిట్గా ఉండడానికి కావాల్సినవన్నీ ఒకసారి చూసుకున్నాం మేము. ఈ యాన్యువల్ డిమొబిలైజేషన్లో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, క్రైమ్స్ అన్ని వింగ్స్ నుండి కూడా ఏఆర్తో పాటు హోంగార్డ్స్ అందరూ కూడా పాల్గొన్నారు. దీని ద్వారా ఎప్పుడు అలర్ట్గా ఉండి మళ్ళీ అన్ని రివైజ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు ఫీల్డ్ వెళ్తారు మన సిబ్బంది. సో ఈ 15 days వాళ్ళు నేర్చుకున్నది మర్చిపోకుండా మంచిగా ఈ సంవత్సరం అంతా ప్రజల కోసం వాళ్ళ వృత్తి నిర్వహిస్తారనేసి నేను ఆశిస్తున్నాను. మేము ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండడానికే ప్రయత్నిస్తున్నాము. అన్ని రకాలుగా మన పోలీస్ సిబ్బంది వెల్ఫేర్ పరంగా కూడా ఎస్పీ సంపర్క్ అనే ప్రోగ్రాం పెట్టి ఎవ్రీ ఫ్రైడే మనం వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటున్నాము. అలానే పోలీస్ సిబ్బంది కోసం సెకండ్ సాటర్డేస్ మన ఆనరబుల్ డీజీపీ సార్ అండ్ ఐజీ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఎవ్రీ సెకండ్ సాటర్డే మనం అందరం డిఎస్పీ లెవెల్ అండ్ అబవ్ ఆఫీసర్స్ అందరూ కూడా సిబ్బంది వాళ్ళ ఫ్యామిలీస్ని కలిసి మనం వాళ్ళకి కావాల్సిన అన్ని అవసరాల కోసం నెసెసిటీస్ అన్నీ అండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి అన్నిటిని డిస్కస్ చేసి పరిష్కారం కోసం ప్రయత్నిస్తాము. అదేవిధంగా మన జిల్లాలో ప్రతి పోలీస్కి కూడా మనం రెగ్యులర్గా చెప్తున్నాము, వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాటిని సాల్వ్ చేయాలి. అండ్ ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినా కానీ వెంటనే రెస్పాన్స్ టైం ఉండాలి. లెస్ దాన్ 15 minutesలో మనం ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వెంటనే అది లోకలైజ్ చేసి అది ఎక్కువగా పెద్దగా అవ్వకుండా సాల్వ్ చేయాలి. దాని మీద మనం రెగ్యులర్గా పోలీస్తో రోజు మాట్లాడుతున్నాము, మన ఫీల్డ్ స్థాయి పోలీసులు అందరితోనూ. అండ్ అది అందరూ కూడా దాన్ని పాటిస్తారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.